హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్తో మహాదేవ చెప్పిన మాట విని షాక్ అని సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా మహాదేవయ్య అయితే క్రిష్తో ఇలా అంటూ ఉంటాడు, చూడు చిన్న, నీ భార్యని నీ మామయ్య నుంచి దూరంగా ఉంచడం కాదు, నువ్వు కూడా మీ మామయ్యకు దూరంగా ఉండాలి అంటాడు. ఆ మాట విని క్రిష్ అయితే షాక్ అవుతాడు. ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని అలాగే చూస్తూ ఉంటాడు. నాకు మాట ఇవ్వు, మీ మామయ్యనికి కలవను అని మహాదేవ అయితే ఒట్టువేయమంటాడు. దీనికి క్రిష్ ఏం చేయలేక అలాగే చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మాటని చాటుగా అయితే సత్య వింటూ ఉంటుంది. తర్వాత సత్య కోర్టుకి వెళ్తుంది. అక్కడ లాయర్తో ఇలా అంటూ ఉంటుంది, లాయర్ గారు ప్లీజ్ మీరే ఎలాగైనా మా నాన్న బయటకు తీసుకురావాలి, మా నాన్న ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడు ఎవరు ఈ కేసు ఒప్పుకోరమ్మా అని లాయర్ అంటాడు. అదేంటి లాయర్ గారు, మీరే ఇలా అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, మా నాన్న ఎలా బయటకు వస్తారని సత్య అయితే బాధపడుతూ ఉంటుంది. మీ కేసు వాదించడానికి ఒకే ఒకరు ఉన్నారమ్మా అని లాయర్ అయితే అంటూ ఉంటాడు. ఎవరతను అని సత్య అయితే అంటూ ఉంటుంది. ధనుంజయ్ అని లాయర్ అంటాడు. అతను న్యాయం ఉంటే తప్ప కేసు టేకప్ చేయడు. ఒకవేళ అతను కేసు టేకప్ చేశాడు అంటే ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది, ఖచ్చితంగా కేసు గెలుస్తుంది, మీ నాన్న బయటికి వస్తాడు అని ఆ లాయర్తో చెప్తూ ఉంటాడు. ధనుంజయ్ అప్పుడే కోర్టుకి వస్తూ ఉంటాడు. ఇంకా సత్య ధనుంజయ్ని కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సత్య కోర్టుకి వెళ్ళిందన్న విషయం తెలిసి మహాదేవ్ అయితే చాలా సీరియస్ అవుతాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.